హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం సెల్లార్ డోర్ అనే ఒక మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఇది ఒక అమెరికన్ థ్రిల్లర్ మూవీ. మీరు ఈ మూవీని చూడాలి అనుకుంటే ఇది ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసేసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు ఈ వీడియో అంతా చూసేసిన తర్వాత మీకు కానీ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీలాగే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే మీ ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్కి కానీ మన వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం మూవీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మనకి శారా అండ్ జాన్ అనే ఇద్దరు కపుల్స్ని చూపిస్తారు. శారా ప్రస్తుతం ప్రెగ్నెంట్గా ఉంటుంది. సో ఇంకొన్ని రోజుల్లో వాళ్ళకు ఒక పాప కానీ బాబు కానీ పుట్టబోతున్నారని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. శారా యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తుంటుంది. జాన్ ఒక కంపెనీలో ఆర్కిటెక్ట్గా వర్క్ చేస్తుంటాడు. అదే కంపెనీలో జాన్ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎల్సా కూడా వర్క్ చేస్తుంటుంది. ఆమెకి జాన్ మీద ఇంకా ప్రేమ అలానే ఉంటుంది. కానీ జాన్ మాత్రం నాకు పెళ్ళైపోయింది, ఇక మన మధ్య ఏమీ లేదని చాలా క్లియర్గా చెప్పుంటాడు. శారా తన వర్క్ అయిపోయిన తర్వాత పియానో వాయిస్తూ కూర్చుంటుంది. ఆ టైంలో ఆమెకి ప్రెగ్నెన్సీ పెయిన్స్ రావడంతో వెంటనే జాన్కి చాలాసార్లు కాల్ చేస్తుంది. కానీ జాన్ క్లయింట్స్తో బిజీగా ఉండి ఆ ఫోన్ని చూడడు. కాసేపటి తర్వాత జాన్ తన ఫోన్ని చెక్ చేసుకుని వెంటనే హాస్పిటల్కి బయలుదేరతాడు. కానీ వీళ్ళిద్దరికీ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే శారా తన ప్రెగ్నెన్సీని కోల్పోయి ఉంటుంది. ఇంకొన్ని రోజుల్లో మనకి పాప కానీ బాబు కానీ పుడతారని హ్యాపీగా ఉన్న వీళ్ళకి నిరాశే మిగులుతుంది. శారా ఇక ఆ ఇంట్లో ఉండలేక మనం ఇక్కడి నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోదామని అడుగుతుంది. జాన్ కూడా ఆమె ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటాడు. ఇక ఇద్దరూ కలిసి సిటీకి దూరంగా ఒక మంచి ఇల్లు దొరుకుతుందేమో అని సెర్చ్ చేస్తుంటారు. చాలా రోజులు ప్రయత్నిస్తారు కానీ వీళ్ళకి నచ్చినట్టుండే హౌస్ ఎక్కడా దొరకదు. కట్ చేస్తే జెన్నీ అనే రియల్టర్ వీరిద్దరితో, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతని ఏరియాలో ఇల్లులు అతనికి బాగా తెలుసు, సో మీరు అక్కడికి వెళ్తే అతను ఒక మంచి హౌస్ని చూపిస్తాడని చెప్తుంది. ఇక ఇద్దరు అతని ఇంటి దగ్గరికి వెళ్తారు. అతని ఇల్లు చాలా లగ్జరీగా, చూడడానికి సూపర్గా ఉంటుంది. ఆ ఇంటిని చూడడంతోనే సారాకి బాగా నచ్చుద్ది. ఆ ఇంటి ఓనర్ పేరు ఎమెట్. అతను బయటకు వచ్చి ఇద్దరిని పలకరించి ఇంట్లోకి ఇన్వైట్ చేస్తాడు. ఇద్దరు వాళ్ళు వచ్చిన విషయాన్ని ఎమెట్కి చెప్తారు. ఎమెట్ కూడా ఒక మంచి హౌస్ని చూపిస్తానని చెప్తాడు. ఇక అందరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎమెట్ ఇద్దరిని డిన్నర్కి అక్కడే ఉండమని చెప్తాడు. అప్పుడు ఎమెట్ వాళ్ళిద్దరితో, మీరు మంచి ఏజ్లోనే ఉన్నారు కదా, సిటీలో ఉండకుండా ఇలా సిటీకి దూరంగా ఎందుకు హౌస్ తీసుకుంటున్నారని అడుగుతాడు. దానికి శారా, పాత ఇంట్లో ఒక బ్యాడ్ చాప్టర్ ముగిసిపోయింది, ఒక కొత్త చాప్టర్ని మొదలు పెడదామని ఇక్కడికి వచ్చామని చెప్తుంది. ఎమెట్ తన ఇంటి గురించి వాళ్ళకి చెప్తూ ఇంటిని చూపిస్తుంటాడు. అక్కడ కొన్ని యాంటిక్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అక్కడున్న యాంటిక్ ఐటమ్స్లో కొన్ని గన్స్ కూడా ఉంటాయి. ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి, మీవేనా అని ఎమెట్ని అడుగుతారు. అప్పుడు ఎమెట్, ఈ హౌస్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు అవి బయటపడ్డాయి, నేను వాటిని జాగ్రత్తగా పెట్టానని ఎమెట్ అంటాడు. శారాకి ఆ ఇంటిని చూడగానే బాగా నచ్చుద్ది కదా, తను కూడా ఎన్నో రోజుల నుంచి ఇలాంటి హౌస్లోనే ఉండాలని అనుకుంటూ ఉంటుంది. కానీ ఎమెట్ హౌస్ని వాళ్ళు కొనాలన్నా రెంట్కు ఉండాలన్నా సరే వాళ్ళ ఆస్తుల్ని అమ్ముకోవాల్సిందే. వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగా చాలా లేట్ అయిపోతుంది. జాన్ కూడా డ్రింక్ చేసి ఉంటాడు, సో డ్రైవ్ చేయకూడదు కదా, అందుకని ఆ రాత్రికి అక్కడే ఉండమని ఎమెట్ వాళ్ళిద్దరికీ చెప్తాడు. ఇక వాళ్ళిద్దరూ ఆ రాత్రికి అక్కడే ఉండాలని డిసైడ్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు ఎమెట్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళాలనుకుంటారు. కానీ ఎమెట్ వాళ్ళకి ఎక్కడా కనిపించడు. వాళ్ళకి టేబుల్ మీద ఎమెట్ రాసిన ఒక లెటర్ కనిపిస్తుంది. ఎమెట్ ఆ లెటర్లో ఏం రాస్తాడంటే, నేను నా ఫ్యామిలీతో ఇంట్లో చాలా హ్యాపీగా గడిపాను, మీరు నాకు ఒక మంచి కపుల్లా అనిపించారు, సో నేను మీకు ఈ ఇంటిని ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కూడా మీకే సొంతం అవుతుంది. కానీ మీరు ఇంట్లో ఉండాలి అంటే ఒక చిన్న కండిషన్ మాత్రం ఉంది. అదేంటంటే ఈ ఇంటి బయట ఉన్న సెల్లార్ డోర్ని మాత్రం అసలు ఓపెన్ చేయొద్దు. ఈ కండిషన్ మీకు ఓకే అయితే ఈ ఇల్లు మీకే. ఇన్ కేస్ మీరు ఆ సెల్లార్ని కానీ ఓపెన్ చేస్తే నాకు తెలిసిపోతుంది. ఆ తర్వాత ఇంటిని మీ నుంచి నేను తీసేసుకుంటానని రాస్తాడు. ఈ చిన్న కండిషన్కి కానీ ఓకే అయితే ఇంత మంచి హౌస్ మన సొంతం అవుతుందా అని సారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కట్ చేస్తే ఇద్దరు ఆ సెల్లార్ డోర్ దగ్గరికి వెళ్తారు. ఈ సెల్లార్ డోర్ని ఓపెన్ చేయకూడదని ఎందుకు చెప్పాడని జాన్కి మాత్రం బాగా డౌట్ వస్తుంది. ఇంత పెద్ద హౌస్ని ఫర్నిచర్ని ఇచ్చిన వ్యక్తి ఈ చిన్న సెల్లార్ని ఎందుకు ఓపెన్ చేయనివ్వట్లేదా అని అనుకుంటాడు. ఆ టైంలో జెన్నీ అక్కడికి వచ్చి, మీకు కానీ కండిషన్ ఓకే అయితే కాంట్రాక్ట్ మీద సైన్ చేయండి అని అంటది. ఇక జాన్ అండ్ సారా ఇద్దరు కొంచెం సేపు డిస్కస్ చేసుకోవడానికి పక్కకు వెళ్తారు. జాన్కి ఆ సెల్లార్ మీద బాగా డౌట్ ఉంటుంది కదా, సో ఆ ఇల్లు తీసుకోవడానికి ఆలోచిస్తుంటాడు. అప్పుడు శారా జాన్తో, మనం ఇప్పటిదాకా చాలా హౌసెస్ చూసాం, మనకు నచ్చిన హౌసెస్ మన బడ్జెట్లో ఉండట్లేదు, మన బడ్జెట్లో ఉన్న హౌసెస్ ఏమో అసలు బాగుండట్లేదు, మనం సెల్లార్ని ఓపెన్ చేయకుండా ఉంటే ఈ ఇల్లు మొత్తం ఫ్రీగా మనకు దొరుకుతుంది కదా, ఈ ఇంట్లో మనం ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తామనిపిస్తుంది, సో ప్లీజ్ ఈ కండిషన్కి ఒప్పుకుందామని జాన్ని కన్విన్స్ చేస్తుంది. ఇక జాన్ కూడా కన్విన్స్ అవుతాడు. ఆ తర్వాత ఇద్దరు ఆ కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తారు. ఇంత కాస్ట్లీ హౌస్ తమ సొంతమైందని శారా చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. ఆ ఇంట్లో ఇద్దరు తమ జీవితాన్ని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు తమ ఫ్రెండ్స్కి హౌస్ వార్మింగ్ పార్టీని ఇస్తారు. అయితే ఆ పార్టీకి జాన్ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన ఎల్సా కూడా వస్తుంది.
ఆమె తనకి ఇష్టమైన జాస్మిన్ ఫ్లవర్ మొక్కని తెచ్చి సారాకి గిఫ్ట్గా ఇస్తుంది. కానీ ఎల్సా అక్కడికి రావడం జాన్కి అసలు ఏమి ఇష్టం ఉండదు. జాన్ ఎల్సా దగ్గరికి వెళ్ళి నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాడు. ఎల్సా మళ్ళీ జాన్కి దగ్గర కావాలని చూస్తుంటే జాన్ మాత్రం ఆమెను దూరం పెట్టాలని ట్రై చేస్తుంటాడు. వాళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుకుంటుండగా సడన్గా జాన్ బాస్ అక్కడికి వచ్చి జాన్ని వెంటనే బయటికి రమ్మని చెప్తాడు. జాన్ బయటికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక వ్యక్తి పెట్రోల్ క్యాన్ పట్టుకుని ఇంటివైపు అలానే చూస్తుంటాడు. ఇక జాన్ వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అసలు ఎవరు నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావు, నీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి జాన్తో ఈ ఇంటిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తగలబెట్టేసాయి, అదే నీకు మంచిదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే సారా వాళ్ళ నైబర్ అయిన కాన్రాడ్ని కలుస్తుంది. ఆమె సారాతో ఇంతకుముందు ఇక్కడికి చాలామంది వచ్చి వెళ్ళిపోయారు, మీరైనా సరే ఎక్కువ రోజులు ఉండాలని కోరుకుంటున్నా అని అంటది. జాన్ ఆఫీస్కి వెళ్లే సమయానికి జాన్ తనని ఫిజికల్గా హెరాస్ చేశాడని ఎల్సా ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చుంటుంది. సో జాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. నిజం తెలిసే వరకు జాన్ని జాబ్ నుంచి సస్పెండ్ చేసేస్తారు. ఇంటికి వచ్చిన జాన్ సారాకి తన సస్పెండ్ అయిన విషయం చెప్పాలి అనుకుంటాడు. కానీ వాళ్ళ పర్ఫెక్ట్ లైఫ్కి అదొక డిస్టర్బెన్స్లా ఉంటుందని తను చెప్పడానికి ధైర్యం చూపించడు. అలా 2 వీక్స్ గడిచిపోతాయి. కట్ చేస్తే సారా తన వర్క్కి వెళ్ళిపోతుంది. జాన్ బయటకు రన్నింగ్కి వెళ్ళిపోతాడు. అప్పుడు జాన్ బాస్ జాన్కి కాల్ చేస్తాడు. జాన్ తన బాస్తో నేను ఎల్సాతోనే డైరెక్ట్గా మాట్లాడి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసుకోవాలని అనుకుంటున్నానని అంటాడు. కానీ జాన్ బాస్ మాత్రం ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, ఈ టైంలో నువ్వు అసలు తనతో మాట్లాడకూడదని అంటాడు. కట్ చేస్తే ఇంటికి వచ్చిన జాన్ కన్ను ఆ సెల్లార్ మీద పడుద్ది. అసలు దాంట్లో ఏముందో తెలుసుకుందామని జాన్ ఆ సెల్లార్ని ఓపెన్ చేయాలని ట్రై చేస్తాడు. కానీ ఆ టైంలో చేతులకి దెబ్బ తగలడంతో ఇక ఆ ప్రయత్నాన్ని వదిలేస్తాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి ఇద్దరూ డిన్నర్ చేస్తుండగా జాన్ సారాతో మనం సెల్లార్ డోర్ని ఓపెన్ చేస్తే అసలు ఎమిట్కి ఎలా తెలుస్తుంది, మనం ఓపెన్ చేసి దాంట్లో అసలు ఏముందో తెలుసుకుందామని అంటాడు. అప్పుడు సారా ఆల్రెడీ మనం కాంట్రాక్ట్ మీద సైన్ చేశాం, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆ సెల్లార్ గురించి మాట్లాడుతున్నాం, ఇంత పెద్ద హౌస్ని ఎమిట్ మనకి ఇచ్చాడు, ఆ డోర్ని మాత్రం ఓపెన్ చేయొద్దని కండిషన్ పెట్టాడు, ఇప్పుడు ఆ డోర్ని ఓపెన్ చేసి మన డ్రీమ్ హౌస్ని కోల్పోవడం అవసరమా అని అంటది. నెక్స్ట్ డే సారా తన వర్క్కి వెళ్ళిపోతుంది. జాన్ ఎల్సాకి కుదిరితే ఒకసారి కాల్ చేయమని వాయిస్ మెయిల్ పంపిస్తాడు. ఆ టైంలో జాన్కి ఇంట్లో ఒక హిడెన్ డోర్ కనిపిస్తుంది. జాన్కి డౌట్ వచ్చి సిటీ ఆర్కైవ్ దగ్గరికి వెళ్ళి హౌస్ బ్లూ ప్రింట్ని తీసుకుంటాడు. అక్కడ పనిచేసే వర్కర్ ద్వారా ఆ హౌస్ యొక్క ప్రీవియస్ ఓనర్ పాల్ మెక్మానస్ అని తెలుస్తుంది. ఆ విషయం తెలిసిన తర్వాత జాన్ కొంచెం షాక్ అవుతాడు. ఎందుకంటే తనకి హౌస్ అమ్మిందేమో ఎమిట్, ఈ వర్కర్ ఏమో దాని ప్రీవియస్ ఓనర్ పాల్ అని చెప్తాడు. అప్పుడు జాన్ ఆ వర్కర్తో తనకి హౌస్ ఇచ్చింది పాల్ కాదు ఎమిట్ అని చెప్తాడు. అప్పుడు ఆ వర్కర్ ఎమిట్ పేరు విని చాలా రోజులైపోయింది, దాదాపు 25 సంవత్సరాల క్రితం ఎమిట్ వైఫ్ తన 5 సంవత్సరాల కూతుర్ని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది, ఆ రోజు నుంచి వాళ్ళ జాడే తెలియదని చెప్తాడు. ఆ విషయాలు విన్న జాన్కి సెల్లార్ మీద డౌట్ ఇంకొంచెం పెరుగుతుంది. కట్ చేస్తే జాన్ ఇంటికి వచ్చి ఆ బ్లూ ప్రింట్స్ని జాగ్రత్తగా చూడగా తను చూసిన ఆ సీక్రెట్ డోరే సెల్లార్లోకి వెళ్ళడానికి మరొక దారి అని జాన్కి అర్థమవుతుంది. సో జాన్ ఆ డోర్ని ఓపెన్ చేస్తాడు. కానీ అది లోపల కూడా చెక్కలతోటి మూసేసి ఉంటుంది. ఇక జాన్ ఆ చెక్కలన్నింటినీ కూడా తీసేసి సెల్లార్లోకి వెళ్ళడానికి కిందకి దిగుతాడు. కానీ సెల్లార్ లోపలికి వెళ్లకుండా దాన్ని పెద్ద చెక్కతోటి మూసేసి ఒక ఇనుప గేట్ని అడ్డంగా పెట్టుంటారు. సో జాన్ డ్రిల్లింగ్ మిషన్తో ఒక హోల్ని చేసి లోపల ఏముందో చూడాలని ట్రై చేస్తుంటాడు. కానీ అదే సమయంలో సారా తన వర్క్ నుంచి ఇంటికి వస్తుంది. కార్ సౌండ్ విన్న జాన్కి సారా వచ్చిందని అర్థమై ఇక ఫాస్ట్గా అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఏం తెలియనట్టు బయట ఉంటాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి ఎల్సా జాన్కి కాల్ చేస్తుంది. జాన్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి మనం ఒకసారి కలిసి మాట్లాడుకోవాలని అంటాడు. అప్పుడు ఎల్సా అయితే రేపు మధ్యాహ్నం 2 గంటలకి మనం ఎప్పుడు కలుసుకునే ప్లేస్కి రమ్మని చెప్తుంది. కట్ చేస్తే జాన్ ఎల్సాని ఆఫీస్ అండర్ గ్రౌండ్లో మీట్ అయ్యి అసలు ఈ హెరాస్మెంట్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చావని దాని గురించి గొడవ పడతాడు. బట్ ఎల్సా ఏమో నీ వైఫ్ని వదిలేసి నాతోరా మనం లైఫ్ స్టార్ట్ చేద్దామని అంటది. కానీ జాన్ మాత్రం దానికి ఒప్పుకోడు. అప్పుడు ఎల్సా అయితే నీ వైఫ్ ఉండగా నాతో ఎందుకు ఫిజికల్గా కలిసావు, నన్నెందుకు వాడుకున్నావని గొడవ పడుద్ది. అప్పుడు జాన్ నాకు నువ్వంటే ఇష్టం ఉందని చెప్పాను కానీ నా వైఫ్ని వదిలేసి వస్తానని ఏ రోజు చెప్పలేదు కదా అని అంటాడు. ఇక ఎల్సా నీ గురించి మొత్తం నీ వైఫ్కి చెప్పేస్తానని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే జాన్ ఇంటికి వచ్చేస్తాడు. ఎల్సా సారాకి నిజం చెప్పేస్తుందేమో అని జాన్ చాలా టెన్షన్ పడతాడు. జాన్ సారాతో నేను రన్నింగ్కి వెళ్ళొస్తానని చెప్పి వెళ్తాడు. జాన్ వెళ్ళిపోయిన తర్వాత సారాకి వామిటింగ్ వచ్చేలాగా అనిపిస్తుంది. సో తనకి డౌట్ వచ్చి వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే ఆ టెస్ట్లో తను ప్రెగ్నెంట్ అని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కట్ చేస్తే తనకి బెడ్ కింద హౌస్కి సంబంధించిన బ్లూ ప్రింట్స్ కనిపిస్తాయి. వాటిని చూసిన సారాకి జాన్ సెల్లార్లోకి వెళ్ళాడేమో అని డౌట్ వస్తుంది. అదే సమయంలో జాన్ గురించి చెప్పడానికి ఎల్సా కూడా ఇంటి దగ్గరికి వస్తుంది. మరోవైపు సారా ఆ హిడెన్ డోర్ని ఓపెన్ చేసి సెల్లార్ దగ్గరికి వెళ్తుంటే టార్చ్ లైట్ బ్యాటరీస్ అయిపోతాయి. సో ఇక బ్యాటరీస్ని చేంజ్ చేసుకోవడానికి సారా పైకి వస్తుంది. అదే సమయంలో ఎల్సా కూడా ఇంట్లోకి వస్తుంది. కానీ తనకు అక్కడ హాల్లో ఎవరూ కనిపించకపోవడంతో తను సారా కోసం అప్స్టేర్స్కి వెళ్తుంది.
బ్యాటరీస్ మార్చుకుని వచ్చిన శారా ఎల్సాని గమనించకుండా మళ్ళీ బేస్మెంట్లోకి వెళ్తుంది. అక్కడ జాన్ డ్రిల్లింగ్ మిషన్తో చేసిన హోల్ని శారా గమనిస్తుంది. సో జాన్ సెల్లార్లోకి వెళ్ళడానికి ప్రయత్నించాడని శారాకి కన్ఫర్మ్ అవుద్ది. అప్స్టేర్స్కి వెళ్ళిన ఎల్సాకి జాన్ అండ్ శారా హ్యాపీగా దిగిన ఫొటోస్ కనిపిస్తాయి. అండ్ రూమ్లో శారా టెస్ట్ చేసుకున్న ప్రెగ్నెన్సీ కిట్ కనిపిస్తుంది. సో శారా మళ్ళీ ప్రెగ్నెంట్ అయిందని తనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ సీన్లో బయట ఏదో సౌండ్స్ అవుతుండడంతో శారా బేస్మెంట్ నుంచి బయటకు వస్తుంది. తీరా చూస్తే డోర్ గాలికి అక్కడ కొట్టుకుంటూ ఉండడంతో ఆ డోర్ని వేసేస్తుంది. మరోవైపు జాన్కి బాస్ కాల్ చేసి, నువ్వు అసలు ఎల్సాని ఎందుకు మీట్ అయ్యావు, అసలు తనని కలవద్దని చెప్పాను కదా, ఇప్పటికైనా సరే తనకి దూరంగా ఉండు, కేసు నడుస్తుంది కదా అని అరుస్తాడు. అదే సమయంలో ఎల్సా కార్ తన ఇంటి నుంచి వెళ్లడం జాన్ చూసి ఎలాగైనా సరే ఎల్సాని పట్టుకోవాలని తన కారులో ఎల్సాని ఫాలో అవుతూ వెళ్తాడు. అలా వెళ్ళిన జాన్ చాలా లేటుగా ఇంటికి వస్తాడు. అప్పుడు శారా తన ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని జాన్కి చెప్పడంతో జాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బట్ శారా జాన్ దగ్గర ఒక మాట తీసుకుంటుంది. అదేంటంటే, నువ్వు ఆ సెల్లార్ని ఓపెన్ చేయాలని ట్రై చేసావని నాకు అర్థమైంది, కానీ ఇకపై నువ్వు దాన్ని అసలు ఓపెన్ చేయకూడదని అంటది. జాన్ కూడా హ్యాపీగా ఓకే అంటాడు. ఇక జాన్ ఆ సెల్లార్ లోపలికి వెళ్లే దారిని చెక్కలతో కొట్టేసి బిగించేస్తాడు. కట్ చేస్తే వాళ్ళకు పుట్టబోయే బిడ్డ కోసం రూమ్ని ఎలా డెకరేట్ చేయాలని ఇద్దరూ ఆలోచిస్తుంటారు. ఆ సమయంలో జాన్కి ఆఫీస్ నుండి బాస్ కాల్ చేసి, నీ మీద జరిగిన ఇన్వెస్టిగేషన్లో నీ తప్పేం లేదని తేలిపోయింది, సో నువ్వు మళ్ళీ జాబ్లో జాయిన్ అవ్వని అంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే జాన్ తన ఆఫీస్కి వెళ్తాడు. జాన్ బాస్ జాన్ని హ్యాపీగా రిసీవ్ చేసుకుని, ఎల్సాకి నీ మీద కన్నుందని ఆఫీస్లో అందరికీ తెలుసు, అందుకే తను చెప్పిన మాటల్ని ఎవరూ నమ్మలేదు, అండ్ ఎల్సా ఒక వారం తన ఆఫీస్కి రావట్లేదని కూడా ఇన్ఫార్మ్ చేసిందని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో శారా అండ్ జాన్ బేబీస్ రూమ్కి పెయింటింగ్ వేయాలని అనుకుంటారు. అప్పుడు జాన్ గోడకు తగిలించిన ఒక పెయింటింగ్ని పక్కకు పెడతాడు. అయితే దాని వెనక ఏదో చిన్న హోల్ లాగా కనిపిస్తుంది. అసలు అక్కడ ఏముందా అని జాన్ దాన్ని బయటకు తీస్తే అక్కడ ఒక బుల్లెట్ ఉంటుంది. సో జాన్కి ఎమెట్ మీద బాగా డౌట్ వస్తుంది. జాన్ శారాతో, మన ఇంటి గోడలో ఒక బుల్లెట్ ఉంది, మనం పోలీసుని పిలవాలని అంటాడు. జాన్ డౌట్ ఏంటంటే, ఎమెట్ భార్య అండ్ 5 ఏళ్ల కూతురు సడన్గా 25 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయారు కదా, సో ఎమెటే వాళ్ళిద్దరిని చంపేసి వాళ్ళ బాడీస్ని బేస్మెంట్లో దాచిపెట్టి సెల్లార్ డోర్ని ఓపెన్ చేయకుండా ఉండాలని కండిషన్ పెట్టాడేమో అనుకుంటాడు. ఇప్పుడు ఆ విషయాన్ని జాన్ శారాతో చెప్తాడు. దానికి శారా, ఒకవేళ వాళ్ళు సరదాగా గన్ ఫైర్ చేసినప్పుడు కూడా బుల్లెట్ గోడలోకి దిగుండొచ్చు కదా, నువ్వు ఇప్పుడు ఎమెట్ మీద అనుమానపడి ఈ విషయాన్ని పెద్ద రచ్చ చేయొద్దు, నెక్స్ట్ 8 మంత్స్ నేను ప్రెగ్నెన్సీతో ఉండాలి, ఈ టైంలో నాకు స్ట్రెస్ ఇవ్వద్దని అంటది. సో జాన్ కూడా తనని అర్థం చేసుకుని ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తాడు. కట్ చేస్తే జాన్ ఆఫీస్కి వెళ్లే సమయానికి ఆఫీస్లో డిటెక్టివ్స్ ఉంటారు. విషయం ఏంటంటే, ఎల్సా కొన్ని రోజులుగా కనిపించదు అండ్ ఆమె కారు ఒక నిర్మానుష్యమైన ప్లేస్లో వీళ్ళకు దొరుకుతుంది. మరోవైపు శారా కాన్రాడ్ని ఒక బార్లో కలిసి, ఇంతకుముందు నువ్వు నాతోటి ఈ ఇంటికి చాలామంది వచ్చి సడన్గా వెళ్ళిపోయారని చెప్పావు కదా, అసలు ఏం జరిగిందని అడుగుతుంది. దానికి కాన్రాడ్, మీరు రావడానికి ముందు చాలామందే ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయారు అండ్ మీరు వచ్చే ముందు కూడా ఒక మంచి కపుల్ ఈ ఇంట్లో ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు ఎందుకో సడన్గా ఖాళీ చేసి వెళ్ళిపోయారు, అక్కడికి వచ్చిన అందరూ ఎందుకు సడన్గా వెళ్ళిపోతున్నారో తెలియదని అంటది. అండ్ ఆమె శారాతో రీసెంట్గా తను చాలా రోజులుగా జాన్తో రన్నింగ్కి వెళ్తున్నట్టు చెప్తుంది. అప్పుడు శారాకి అర్థమవుద్దనమాట, గత కొన్ని రోజులుగా అసలు జాన్ ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ ఆఫీస్కి వెళ్తున్నట్టు తనని నమ్మించాడని. అదే సమయంలో ఎల్సా మిస్ అయిందని న్యూస్లో చెప్పడం శారా గమనిస్తుంది. కట్ చేస్తే ఆ రోజు రాత్రి ఇద్దరూ డిన్నర్ చేస్తుండగా శారా జాన్ని ఎల్సా మిస్ అయిన విషయం గురించి అడుగుతుంది. అప్పుడు జాన్, ఆల్రెడీ పోలీసులు కూడా దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, ప్రస్తుతం అయితే ఏ ఇన్ఫర్మేషన్ లేదని చెప్తాడు. జాన్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. అప్పుడు శారా జాన్ ల్యాప్టాప్ని చెక్ చేస్తే ఎల్సా జాన్ మీద పెట్టిన హెరాస్మెంట్ కంప్లైంట్ గురించి HR పెట్టిన మెయిల్ ఉంటుంది. అండ్ శారా జాన్ యొక్క ఫోన్ని కూడా చెక్ చేస్తే జాన్ ఎల్సాకి కాల్ చేసినట్లు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో జాన్ బుల్లెట్ గురించి ఆలోచించడం మానేయకుండా దాని గురించే థింక్ చేస్తూ దాన్నే చూస్తుంటాడు. తీరా చూస్తే ఆ బుల్లెట్ అదే ఇంట్లో ఉన్న ఒక గన్ బుల్లెట్తో మ్యాచ్ అవుతుంది. జాన్ ఆ విషయాన్ని శారాతో చెప్పాలని చూస్తాడు, కానీ శారా అసలు ఆ విషయం వినడానికే ఇష్టపడదు. ఇద్దరూ మాట్లాడుకుంటుండగా సడన్గా డోర్ బెల్ మోగుతుంది. ఎవరా అని చూస్తే ఎల్సా కేసును డీల్ చేస్తున్న డిటెక్టివ్స్ అక్కడికి వస్తారు. వాళ్ళు జాన్తో మాట్లాడాలని అడగడంతో జాన్ వాళ్ళని ఇంట్లోకి ఇన్వైట్ చేస్తాడు. శారా కూడా అక్కడే కూర్చుంటుంది. కానీ ఆ డిటెక్టివ్స్ మాత్రం మేము జాన్తో ఒంటరిగా మాట్లాడాలని చెప్తారు. ఇక శారా అక్కడి నుంచి పక్కకు వెళ్ళి ఒక చోట నిలబడి అక్కడ ఏం జరుగుతుందా అని మొత్తం వింటుంటుంది. అప్పుడు జాన్ డిటెక్టివ్స్తో, నేను పాస్ట్లో ఎల్సాతో డేటింగ్ చేసిన విషయం నిజమే, కానీ నాకు పెళ్ళైన తర్వాత నేను తనని కలవడం కానీ తనతో మాట్లాడడం కానీ లేదు, తనని దూరంగానే ఉంచానని చెప్తాడు. అప్పుడు వాళ్ళు, ఎల్సా మిస్ అవ్వడానికి ముందు నువ్వు తనని కలిసావు కదా, నీ సెల్ నుంచి తనకి ఫోన్ కూడా వెళ్ళింది, అసలు ఎందుకు కలిసావని అడుగుతారు. దానికి జాన్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన కంప్లైంట్ గురించి చెప్పి దాని గురించి పూర్తిగా మేము క్లియర్ చేసుకోవడానికే తనని కలిశానని చెప్తాడు. కానీ ఎల్సా మాత్రం శారాని వదిలేసి తనతో వస్తేనే కంప్లైంట్ వెనక్కి తీసుకుంటానని చెప్పడంతో ఇక నేను అక్కడి నుంచి వచ్చేశానని అంటాడు.
అప్పుడు డిటెక్టివ్స్ శారా మిస్ అయిన రోజు కూడా తన సెల్ సిగ్నల్ మీ ఏరియా నుంచే వచ్చింది, నువ్వు తనని కలిసావా అని అడుగుతారు. దానికి జాన్ అసలు నేను తనని కలవలేదని అంటాడు. అప్పుడు డిటెక్టివ్స్ అయితే మీరు 19వ తారీఖు మధ్యాహ్నం ఎక్కడ ఉన్నారని అడుగుతారు. డిటెక్టివ్స్ తనని అనుమానిస్తున్నారని జాన్కి అర్థమై నేను అసలు ఆ రోజు ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నానని చెప్తాడు. ఆ రోజు మీరు ఇంట్లోనే ఉండడానికి సాక్ష్యం ఏమైనా ఉందా అని అడగడంతో పక్కనే ఉండి అదంతా వింటున్న శారా అక్కడికి వచ్చి ఆ రోజు జాన్ ఇంట్లోనే ఉన్నాడు, నేను ప్రెగ్నెంట్ అని ఆ రోజే తెలిసింది, మేమిక ఆ రోజు బేబీ రూమ్ని రెడీ చేస్తూ ఇంట్లోనే ఉన్నామని చెప్తుంది. ఇక డిటెక్టివ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎల్సా పెట్టిన సెక్సువల్ హరాస్మెంట్ కేసు గురించి శారాకి చెప్పనందుకు జాన్ శారాకి సారీ చెప్తాడు. శారా జాన్తో ఎల్సా హెరాస్మెంట్ కేసు పెట్టడంలో తప్పేమీ లేదు, మన ఎంగేజ్మెంట్ రోజు నుండి నీకు తనకు ఎఫ్ఐఆర్ ఉందనే విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు నేను కొంచెం ఫాస్ట్గా ఇంటికి వచ్చేసాను, ఆ రోజు నీ నుండి జాస్మిన్ స్మెల్ వచ్చింది అండ్ ఎల్సాకు కూడా జాస్మిన్ అనేది చాలా ఫేవరెట్, కానీ నేను మరీ ఎక్కువగా ఆలోచిస్తూ నిన్ను అనుమానిస్తున్నానేమో అని ఆ విషయాన్ని నేను ఆ రోజు పెద్దగా పట్టించుకోలేదు. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే నాకు ఫస్ట్ టైం పెయిన్స్ వచ్చినప్పుడు నేను నీకు ఎన్నోసార్లు ఫోన్ చేశా, కానీ నువ్వు ఆ ఎల్సాతో రొమాన్స్ చేస్తూ నా ఫోన్ కూడా పట్టించుకోలేదు. నువ్వు తనని హెరాస్ చేసి ఉండకపోవచ్చు, కానీ నువ్వు తను ఇష్టంగానే రొమాన్స్ చేసుకున్నారు. నువ్వు కానీ ఇంట్లోనే ఉన్నావని నేను చెప్పుండకపోయి ఉంటే నువ్వే మెయిన్ సస్పెక్ట్ అయ్యేవాడవని అంటది. దానికి జాన్ అంటే నేను ఎల్సాని హత్య చేశానని నువ్వు అనుకుంటున్నావా అని అంటాడు. అప్పుడు సారా నేను అనట్లేదు, ఆ డిటెక్టివ్స్ దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు, నువ్వు కానీ ఇంట్లోనే ఉన్నావని నేను చెప్పుండకపోయి ఉంటే నువ్వే మెయిన్ సస్పెక్ట్ అయ్యేవాడవని అంటది. ఆ రోజు రాత్రి జాన్కి అసలు నిద్ర పట్టదు, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి అంతా చెడే జరుగుతుందని అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఆ సెల్లార్లో ఏముందో తెలుసుకోవాలని అనిపించి ఆ ఇంటి ప్రీవియస్ ఓనర్ అయిన పాల్ అడ్రస్ని ఇంటర్నెట్లో తెలుసుకుంటాడు. నెక్స్ట్ డే జాన్ అతని ఇంటికి వెళ్తాడు. తీరా చూస్తే అతను ఎవరో కాదు, ఇంతకుముందు హౌస్ వార్మింగ్ పార్టీ జరిగినప్పుడు అక్కడికి ఒక అతను పెట్రోల్ క్యాన్తో వస్తాడు కదా, అతనే ఇతను. ఇక జాన్ పాల్ని కలిసి అసలు ఆ ఇంటి సంగతి ఏంటి, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది, సెల్లార్లో ఏముందని అన్నిటి గురించి అడుగుతాడు. దానికి పాల్ ఆ ఇంటికి మనం వెళ్ళినప్పుడు చాలా తక్కువ డబ్బులకి ఒక లగ్జరీ హౌస్లో బెస్ట్ లైఫ్ లీడ్ చేస్తున్నామని మనకు అనిపిస్తుంది. మనం సైన్ చేసే కాంట్రాక్ట్ కూడా ఆ సెల్లార్ని ఓపెన్ చేయడానికి కాదు, అది డెవిల్తో ఒక కాంట్రాక్ట్ లాంటిది. ఆ ఇల్లు ఒక శాపగ్రస్తమైన ఇల్లు. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనలో ఉన్న డార్క్ సైడ్ ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు నా వైఫ్కి ఎన్నో గొడవలయ్యి ప్రస్తుతం డివోర్స్ తీసుకునే సిచ్యువేషన్లో ఉన్నాం. ఆ ఇంటికి వెళ్ళకముందు నాకు అసలు డ్రింకింగ్ అలవాటు లేదు, కానీ ప్రస్తుతం నేను పెద్ద తాగుబోతునైపోయాను. నాకున్న ఒకే ఒక రిగ్రెట్ ఏంటంటే ఆ సెల్లార్ని నేను ఓపెన్ చేయకపోవడమే. మీ హౌస్ వార్మింగ్ పార్టీ అప్పుడు కూడా నేను అక్కడికి వచ్చింది ఇంటిని తగలబెట్టేద్దామని. ఇదొక సైకిల్ లాగా జరుగుతూనే ఉంటుంది, ఈ సైకిల్ని నువ్వు క్లోజ్ చేయాలంటే ఆ సెల్లార్ని ముందు నువ్వు ఓపెన్ చేయని అంటాడు. ఇక జాన్ ఇంటికి వెళ్ళి ఆ సెల్లార్ డోర్ని ఎలాగైనా ఓపెన్ చేయాలని ఫిక్స్ అవుతాడు. కానీ శారా మాత్రం బేబీ రూమ్కి మంచిగా పెయింటింగ్ వేస్తూ ఇక్కడే మంచి ఫ్యూచర్ మనకు ఉందనే ఫీలింగ్తో ఉంటుంది. అప్పుడు జాన్ శారాతో ఈ ఇంటికి వచ్చిన తర్వాత నీలో చాలా మార్పు వచ్చింది, ఇక్కడ పర్ఫెక్ట్ లైఫ్ ఉంటుందనే ఒకే ఒక్క కారణంతో మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం, ఎన్నో గొడవలు పడుతున్నాం, సో ముందు మనం వెళ్ళి ఆ సెల్లార్ని ఓపెన్ చేద్దామని అంటాడు. కానీ శారా దానికి ఒప్పుకోదు. జాన్ వెళ్ళి ఆ సెల్లార్ డోర్ని పగలగొడుతుంటాడు. శారా జాన్ని ఆపాలని అతని తల మీద రాడ్డుతో కొట్టడంతో జాన్ కింద పడిపోతాడు. కట్ చేస్తే కాసేపు అయిన తర్వాత జాన్ మెలకువలోకి వస్తాడు. అప్పుడు శారా జాన్తో నేను ఖచ్చితంగా నిన్ను సెల్లార్ డోర్ని ఓపెన్ చేయనివ్వను, ఒకవేళ ఓపెన్ చేశావంటే దాంట్లో ఏముందో చూడడానికి నువ్వు రెడీగా ఉండాలని అంటది. ఆ తర్వాత శారా జాన్కి ఎల్సా ఫోన్ని చూపిస్తుంది. ఆ ఫోన్ని చూసిన జాన్ శారానే ఎల్సాని ఏదో చేసిందని అర్థమవుద్ది. కట్ చేస్తే ఇప్పుడు స్టోరీ కొంచెం వెనక్కి వెళ్తుంది. జాన్కి తనకి ఉన్న ఎఫ్ఐఆర్ గురించి ఎల్సా శారాకి చెప్పాలని ఇంటికి వస్తుంది కదా. ఆ రోజు శారా ఎల్సాని బేబీ రూమ్లో చూసి ఆమె ఎల్సాని అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోమని చెప్తుంది. కానీ ఎల్సా మాత్రం నువ్వు అనుభవిస్తున్న ఈ లైఫ్ అంతా నేను జాన్తో అనుభవించాల్సిన హ్యాపీ లైఫ్ అని మాట్లాడుతుంటుంది. ఎంత చెప్పినా కూడా ఎల్సా వినకపోవడంతో ఇక ఆ ఇరిటేషన్ మూమెంట్లో శారా ఎల్సాని షూట్ చేస్తుంది. అలా షూట్ చేసినప్పుడు వచ్చిన ఒక బుల్లెట్టే ఆ పెయింటింగ్ వెనకాల గోడలో ఇరుక్కుంటుందన్నమాట. కట్ చేస్తే శారా ఎల్సా బాడీని చుట్టేసి సెల్లార్లో పెట్టి ఎల్సా కార్ని తను డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. ఆ కార్ని చూసిన జాన్ అది ఎల్సా కారు అనుకొని ఆ కారు వెనక పడతాడు. కానీ శారా జాన్ నుండి తప్పించుకొని ఆ కార్ని ఒక నిర్మానుష్యమైన ప్లేస్లో వదిలిపెట్టి ఆ తర్వాత ఎల్సా సెల్లో ఉన్న సిమ్ కార్డ్ని కూడా తీసేసి సెల్ని పడేస్తుంది. శారా జాన్తో మన పర్ఫెక్ట్ లైఫ్కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని నేను తనని చంపేశాను. అప్పుడు జాన్ నువ్వేం బాధపడొద్దు, నేను నీకు ఒక మంచి లాయర్ని చూస్తానని చెప్పి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటాడు. అప్పుడు శారా జాన్కి గన్ గురిపెట్టి నువ్వు ఇది ఇక్కడితో వదిలేస్తే మన లైఫ్ అంతా చాలా బాగుంటుంది, సైలెంట్గా ఉండకుండా పోలీసులకు చెప్తాను అంటే ఎల్సాని చంపింది నువ్వే అని కేసు మొత్తం నీ వైపు తిరిగేలా చేయగలను. డిటెక్టివ్స్కి కూడా ఆ రోజు నువ్వు ఇంట్లో ఉన్నావని చెప్పింది నేనే కదా, ఆ రోజు నువ్వు ఇంట్లోనే ఉన్నావని నేను అబద్ధం చెప్పానని డిటెక్టివ్స్కి చెప్తే కేసు మళ్ళీ నీ వెనకే తిరుగుతుందని బెదిరిస్తుంది. ఇక ఏం చేయాలో తెలియని జాన్ తను కూడా సైలెంట్ అయిపోతాడు.
కట్ చేస్తే పుట్టబోయే బిడ్డ కోసం శారా ఇంట్లో ఒక పార్టీని అరేంజ్ చేస్తుంది. కానీ జాన్కి మాత్రం ఆ ఇంట్లో అంత జరిగిన తర్వాత నార్మల్గా ఉండలేకపోతుంటాడు. ఆ రోజు వాళ్ళకి వచ్చిన గిఫ్ట్స్లో ఎమెట్ పంపిన గిఫ్ట్ కూడా ఉంటుంది. అతను తను పంపించిన గిఫ్ట్లో సెల్లార్ తాళం చెవి ఉంచుతాడు. ఎమెట్ తను రాసిన లెటర్లో ఆ సెల్లార్లో ఇప్పుడు ఏముందో మీకు అర్థమై ఉండొచ్చు. సో సెల్లార్ని ఓపెన్ చేయడం ఓపెన్ చేయకపోవడం మీ ఇష్టమని సెల్లార్ కీని ఆ గిఫ్ట్లో పెడతాడు. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీరు ఈ వీడియో వల్ల కొంచెమన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మేము మంచి మంచి మూవీ స్టోరీస్ని మీ ముందుకు తీసుకురావడానికి మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఎంతో యూజ్ అవుతుంది. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మనం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్.